కూరలు ఏమీ తినబుద్దవ్వనప్పుడు లేదా జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకొని తినండి. చాలా కమ్మగా ఉంటుంది. దానికోసం 10, 12 పచ్చిమిర్చిని తీసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. దాంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టీ స్పూన్లు కల్లుప్పు వేసి బాగా దంచుకోవాలి. ముందు అలా చూపించిన విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ముక్కల్ని వేసుకుంటూ దంచుకుంటూ అలా మొత్తం పచ్చడిని రుబ్బుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని పూర్తిగా రుబ్బకుండా కచ్చాపచ్చాగా దంచుకొని తీసేసుకోవడమే. అంతే అండి. ఎంతో సింపుల్‌గా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి.